యూరియా కోసం రైతులకు కష్టాలు తప్పడం లేదు. గంటల తరబడి లైన్లో నిల్చున్న యూరియా అందకపోవడంతో రేగొండలో రైతులు నిరసన బాట పట్టారు. రేగొండ మండల కేంద్రంలో పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై యూరియా కోసం రైతులు ధర్నా చేపట్టారు. పండగ పూట అర్ధరాత్రి నుండి యూరియా కోసం పిఎస్సిఎస్ వద్ద పడిగాపులు కాస్తే రైతుకు ఒక్కో బస్తా కూడా ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు రైతులు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను వెన్ను విరిచి మొత్తం బురదలు తొక్కుతున్నారు. కాబట్టి ఇకనైనా కూడా కనీసం వర్ష ప్రకారంగా మండలానికి వచ్చే యూరియా టన్నుల యూరియా బయటికి పంపిస్తున్నారు కమిషన్ తోటి. అది కూడా నిరూపణ అవుతుంది. అది జనానికి తెలుసు. ఎవరు ఎంత కమిషన్ తీసుకుంటారో జనం గ్రామాలలో ఎక్కువ తీసుకొని ఇస్తున్నారు, లింకులు పెట్టిస్తున్నారు. ఏ బత్తా కానీ, ఒక బత్తా కానీ, 2 బత్తాలు కానీ, 1000 బత్తాలు కానీ మండలానికి రావాలి, సొసైటీలో రావాలి. సొసైటీ నుంచే ప్రతి ఒక్క రైతుకు ఆధార్ కార్డు ప్రకారంగానైనా లైన్ ప్రకారంగా అందరికీ న్యాయం చేయాలని మనం చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా గోదాంలో యూరియా బత్తాలు ఇవాటి వరకు అయితే అందరికి ఇచ్చినట్టయితే మేము వెళ్ళిపోతాం. మళ్ళా వచ్చే వాటికి మళ్ళా లైన్లే కడతాం. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు రైతులు లైన్లే కట్టే జీవితం అవుతుందని నేను విన్నవిస్తున్నా. చేస్తున్న ప్రభుత్వం బస్తాలు ఉంచుకొని రైతులను 2 గంటలకు నైట్ వచ్చినాం. ఇప్పటి వరకు బస్తాలు ఇక అధికారులు ఫోన్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. రేపు రమ్మంటారు. రేపు వచ్చినాక ఇవాళ ఉన్న బస్తాలు రేపు ఉండలేవు. గోదాంలో రైతులను ఇంత గోసపుచ్చుకుంటున్నారు. రైతుల బాధ ఒకసారి అర్థం చేసుకొని ఇకనైనా బస్తాలు ఇస్తారని మా ఆశతోటి ధర్నా చేస్తున్నాం. ఇకనైనా రైతుల బాధ ఏందన్నది ఒకసారి అర్థం చేసుకోవాలి గవర్నమెంట్. దిగొచ్చే వరకు మేము ధర్నాకి వెళ్ళేమో అని మా ఉద్దేశం. 2 గంటలకు వచ్చినాం. 2 గంటలకు వచ్చి యూరియా బస్తాలు వచ్చినాయని నిన్న తెలిసింది. ఇవాళ గోదాంలో చూస్తే యూరియా బస్తాలు నిల్వ ఉన్నాయి. అలా యూరియా బస్తాలు నిల్వ ఉంచుకొని ఇవాళ ఇయ్యం, రేపు రాళ్ళు, ఎల్లుండి రాళ్ళని మభ్య పెడుతున్నారు. మరి రైతులకి ఇవాళ అవసరం ఉండి పండుగ అయినా కూడా ఇవాళ రోడ్డు ఎక్కి పొద్దున రాత్రి 3 గంటల నుంచి వచ్చి ఉంటే బస్తాలు ఉంచుకొని ఇవాళ ఇయ్యము అని చెప్తే మరి దానికి ఏందో మాకైతే అర్థం అవుతలేదు. మరి మాకు ఇప్పుడు అలా గోదాంలో ఉన్న బస్తాలు మా రైతులకు వెంటనే ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తాం.